తెలంగాణ జాతీయ గీతం జయ జయ హే తెలంగాణ జననీ ప్రియ కేతనమా అనేటటువంటి పాట. ఇది జాతీయ గీతంగా తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని పాడుకుంటారని అందరూ భావించారు, ఆశించారు, పాడేవాళ్ళు కూడా స్కూళ్ళలో. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా అనేకం చిహ్నము ఇవన్నీ కూడా రూపొందించారు, కానీ ఈ పాటను జాతీయ గీతంగా తీసుకోకపోవడం మీద చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా దాన్ని రాసినటువంటి కవి అందశ్రీ ఆయన పూర్తిగా ఆయనకు విధేయంగా ఉండరు కాబట్టి ఇలా చేశారనేటటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. ఏదైనా 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనేక విషయాల్లో మార్పులు చేస్తున్నట్టే. ఉదాహరణకు తెలంగాణకు రిజిస్ట్రేషన్ టీఎస్ తెలంగాణ స్టేట్ అని ఉన్నదాన్ని టీజీ, ఇది కూడా అంతకుముందు ఉన్నటువంటి భావనే. సో ఇలా అలాగే జాతీయ గీతాన్ని కూడా మార్చి అందశ్రీ ముందు నుంచి సన్నిహితంగా ఉన్నారు రేవంత్ రెడ్డికి. ఈ పాటను మళ్ళీ జాతీయ గీతంగా పెట్టాలని నిర్ణయించారు. దాన్ని అందరూ స్వాగతించారు. ఈ పాటను ఈ జూన్ 2న అవతరణ దినోత్సవం దశాబ్ది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ పాటను పాడటం కోసం కీరవాణి దీనికి సంగీత కల్పన చేశారు అనేటటువంటి సమాచారం, వాళ్ళందరూ కలిసి చేస్తున్న చర్చలు ఇవన్నీ కూడా వచ్చాయి. అదే సమయంలో కొంతమంది ఒక బృందంగా ఏర్పడి కళాకారులు, సంగీతకారులు వీళ్ళు వేరే రాష్ట్రానికి చెందిన ఆయన చేత దీనికి స్వరకల్పన చేయించటం అవమానం ఇట్లాంటి పేరుతో లేఖ రాసినట్టుగా వచ్చింది. అది అయిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ వాళ్లకు సంబంధించిన నమస్తే తెలంగాణ పత్రికలో ప్రేమ్రాజ్ అనే యువ దర్శకుడు అందశ్రీతో జరిపిన సంభాషణ మొత్తం టెక్స్ట్ వాళ్ళు పైనుంచి కింది వరకు ప్రచురించారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ పాట ముఖ్యం, పాటలో స్ఫూర్తి ముఖ్యం, తెలంగాణ పట్ల అభిమానం, గౌరవం అది ముఖ్యం. కానీ ఆ కీరవాణి అనే ఆయన ఎక్కడ పుట్టాడు లేకపోతే ఏ ప్రాంతం అనే సమస్య కాదు. ఆస్కార్లో మన్నన పొందినటువంటి భారతీయ దర్శకుడుగా ఆయనకు జాతీయ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందారు. భావజాలం రీత్యా ఆయన భావజాలం వేరు కావచ్చు, కానీ ఆయన ప్రతిభ మీద ఏమి 2 అభిప్రాయాలు లేవు. రెండో విషయం, ఒక తల్లికో తండ్రికో పుట్టినటువంటి అన్నదమ్ములు విడిపోయినంత మాత్రాన ఇంక వాళ్ళు అస్సలు ఒకరి సినిమాలో ఒకరు చూసుకోవడం లేదా, ఏం జరగడం లేదా. నాకు కీరవాణి చేస్తే అదేదో ఇక్కడ ఎవరు లేరా, ఇక్కడ అంటే చాలా విషయాల్లో మరి ఇక్కడ లేరా అక్కడ లేరా ఈ ప్రశ్నలకు అవకాశం ఏముంటుంది అసలు. తెలుగు భాషకున్న 56 అక్షరాలు, తెలుగు పాటలు, తెలుగు సాహిత్యం, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం అవన్నీ ఇప్పటికి కూడా అందరూ నమస్తే తెలంగాణలోనే ఉదాహరణకు పోతన భాగవతం గురించి చాలా రోజు ఒక ఆయన బాగా రాస్తూ ఉంటారు. మరి అది దాని ఆంధ్ర మహాభాగవతం అనే కదా పేరు. నారాయణ రెడ్డి ఒక పాట రాశారు అప్పట్లో. భారతం పుట్టింది రాన్మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో, ఈ రెంటిలోన ఏది కాదన్నా ఇన్నాళ్ళ మన సంస్కృతి నిండుసున్నాను. ఎప్పట్లో అది తర్వాత 2గా వెలుగు జాతి మనదే అని ఆయన దాన్ని సవరించారు. కానీ అది కళా సాహిత్యాలు ఇట్లాంటి అంశాల్లోకి వీటిని ఎక్కువగా తీసుకొని వచ్చి అదేదో అయిపోతుందని భావించడం ఎందుకు. అన్నీ ఇప్పటికి కూడా కళా సాహిత్యాలు, సినిమాలు, పాటలు, మ్యూజిక్, మీడియా, పత్రికలు, చదువులు ఇవన్నింటిలో కూడా తెలుగు వాళ్ళు ఉమ్మడిగానే ఉంటుంటారు కదా. అది ఎవరు ఎక్కడ నేనే ఉన్నాను, నా ఇంటి పేరు తెలకపల్లి, అది ఎక్కడుంది. నేను పుట్టింది 1956 అక్టోబర్ 24. ఇంకో వారం రోజుల్లో అప్పుడు కర్నూలు రాజధానిలో పుట్టాను. ఆ తర్వాత అది రాజధాని మారిపోయింది, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ఇంకొకటి. ఆ తర్వాత విజయవాడలో జర్నలిస్ట్గా 25 ఏళ్ళు ఉన్నాను. ఇక్కడికి వచ్చి దాదాపు ఇక్కడ ఒక 20 ఏళ్ళు దాటిపోయింది. ఇవన్నీ ఒక పెద్ద మనుషులు రకరకాల వాళ్ళ ఆయా సందర్భాల్లో వాళ్ళ వృత్తిని బట్టి, వ్యక్తిగత కుటుంబ పరిస్థితులను బట్టి ఉంటారు, చేస్తారు. కీరవాణి ఆయన పుట్టిన దాన్ని బట్టి ఆయన చేయటం ఏంటి అనే దాని మీద అభ్యంతరం వస్తే నాకు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడ కేవలం ఒక దేశంలో ఇటీవల దాకా కలిసి 10 ఏళ్ల కిందటే 2గా విడిపోయిన రాష్ట్రాలకు సంబంధించిన పాట ఇది. అసలు భారతదేశము అవిభక్త భారతదేశంలో భాగంగా ఉన్న బంగ్లాదేశ్, భారతదేశం 2 అయిన తర్వాత పాకిస్తాన్లో భాగంగా ఉన్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది.
కానీ బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం రాసింది రవీంద్రనాథ్ ఠాగూరే. ఏ ఠాగూర్ అయితే భారతదేశం యొక్క జనగణమన జాతీయ గీతం రాశారో ఆయన రాసినటువంటి సోనార్ కెళ్ళే బంగ్లా అనేటటువంటి పాటను బంగ్లాదేశ్ జాతీయ గీతంగా పెట్టుకుంది. వాళ్ళేమీ ఇంకో దేశం అనేటటువంటి భావన లేదు. ఇట్లాంటి పరిస్థితి దేశంలో సింగపూర్ అందరూ చెప్పుకునేటటువంటి సింగపూర్ చిన్న సిటీ స్టేట్ అయినా కానీ సింగపూర్ను గురించి అందరూ చెప్తారు. సింగపూర్ జాతీయ గీతాన్ని రాసినటువంటి మనంగా కనక్ ఆయన పేరు సంథింగ్ లైక్ దట్. ఆయన ఇండోనేషియాకి చెందినటువంటి వ్యక్తి. ఆయన పుట్టిన ప్రాంతం ఇప్పుడు ఇండోనేషియాలో ఉంది. అలాగే ఇంకా చాలా దేశాలకు ఫిన్లాండ్ జాతీయ గీతం, ఈస్తోనియా, ఉరుగ్వే ఇలాంటి చాలా దేశాల జాతీయ గీతాలు. ఉరుగ్వే జాతీయ గీతాన్ని అర్జెంటీనా ఆయన రాశాడు. అర్జెంటీనా ఆయన పేరు ఇదే ఈస్తోనియా కూడా ఉంది. ఫ్రాంకిస్కా అకునురే ఫిజురోవా ఆయన పేరు. అలాగే ఇంకో విషయం, యుగోస్లావియా నుంచి విడిపోయిన బోస్నియా హెర్జిగోవినా దానికి సంబంధించిన జాతీయ గీతానికి ఇదిగో కీరవాణి లాగే మ్యూజిక్ కంపోజ్ చేసిన స్వరకల్పన చేసినటువంటి వ్యక్తి ఆస్ట్రియా దేశానికి చెందిన సంగీత విద్వాంసుడు, సంగీతకర్త. ఇక్కడ ఎవరు ఎక్కడ వందే మాతరం ఉంది భారతదేశంలో. వందే మాతరం, వందే మాతరానికి వందే మాతరం అని మళ్ళీ ఏఆర్ రెహమాన్ కొత్తగా మ్యూజిక్ చేస్తే మనం వినడం లేదా? దానివల్ల ఏమన్నా అవుతుందో అక్కడ? ఇప్పుడు చాలామంది మతాల పరంగా కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏఆర్ రెహమాన్ రాశారు కాబట్టి వందే మాత్రం ఏమన్నా అయిందా? కాదు కదా. భారతదేశానికి గౌరవం తెచ్చింది కదా, అది కూడా జై హో అని ఆయన చేసింది. కానీ అందుకని విశాల దృష్టితో వీటిని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆ ఉత్తేజం, ఆ ఉత్సాహం, దానికి సంబంధించిన జాతీయ భక్తి, వాటెవర్ దృష్టి, అవన్నీ అందులో ప్రతిబింబించడం చాలా ముఖ్యం తప్ప దాన్ని ఏదో మళ్ళీ దానికి సంబంధించి చేయటము. అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఈ పాటను తీసుకొని లేదు కదా, దాని గొప్పదిగా వాళ్ళు భావించి ఉంటే వాళ్ళే తీసుకొని ఉండాలి కదా. వాళ్ళే పక్కన పెట్టిన దాన్ని తర్వాత ఎవరు చేస్తే మటుకు వాళ్ళు దాని గురించి మాట్లాడడం నేను చూస్తున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆయన అడిగినట్టున్నారు, అది అందశ్రీ నిర్ణయం, దాని మీద నేనేం చెప్తానని కూడా ఆయన అన్నారు. కాబట్టి ఇక్కడ అవసరమైన అంశాలు చాలా ఉన్నాయి. రేపు జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాల 10 ఏళ్ళు పూర్తి అవుతాయి. ఆ సందర్భంగా సుహృద్భావంతో ఎలా మళ్ళీ భవిష్యత్తును నిర్మించుకోవాలి, 2 రాష్ట్రాలు కూడా ఎలా అభివృద్ధి చెందాలి, అది చాలా ముఖ్యం తప్ప ఇక్కడ ఈ పాట వచ్చింది అన్న సంతోషం దీనికంటే ఇప్పుడు అమరావతి గీతం అట్లాంటిది నాకు తెలిసి సుద్దాల అశోక్ తేజ్ అప్పుడు రాసినట్టున్నాడు ఆంధ్రప్రదేశ్ అమరావతి అది మొదలు ప్రారంభిస్తున్నప్పుడు. ఇలాంటి తేడాలు ఏముంటాయండి? కాబట్టి ఇది ఎంతో తొందరగా ఇలాంటి అనవసరమైన వివాదాలు ఎంత తొందరగా ముగించుకుంటే అంత మంచిది. అవసరమైన అంశాల మీద, అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే కనుక ప్రజలకు మేలు జరుగుతుంది.